మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా సర్టిఫైడ్ ట్రైనర్ ఓం ప్రకాష్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు ఏంటంటే మనం ఎప్పుడు బెల్లీ ఫ్యాట్కి రిలేటెడ్ చేస్తున్నాం. ఈరోజు ఏంటంటే మన వ్యూయర్స్ కోరిక మేరకు బెల్లీ ఫ్యాట్ అండ్ అలానే మన నీ పెయిన్స్ ఈ రెండు ఉన్న వాళ్ళకి ఒక చక్కటి ఆసనం ఉందని చెప్పారు. అదేంటి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. అంటే ఎప్పుడు ఒకటే బెల్లీ ఫ్యాట్ రిలేటెడ్ లేదంటే నీ పెయిన్స్ రిలేటెడ్ చేస్తూ ఉన్నాం. సో ఈ రెండు ఉన్న వాళ్ళు ఎలా చేయాలి? ఎందుకంటే బాగా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఒబేస్గా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు కలిపి చేసుకోగలిగేది ఏదైనా ఆసనం ఉంటే ప్లీజ్ మా వ్యూయర్స్ కోసం. డెఫినెట్గా. అంటే నీ పెయిన్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్, మనం ఖచ్చితంగా అదే అని చెప్పలేము, వన్ ఆఫ్ ద రీజన్ అండ్ మేజర్ కాజ్ ఓకే, ఓవర్ వెయిట్. రైట్. అంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ తీసుకోండి, అపార్ట్మెంట్లో లోడ్ అంతా కూడా ఫౌండేషన్ మీద పడుతుంది. సో ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ ఫౌండేషన్ లాంటివి మన నీ జాయింట్స్ అనమాట. సో ఈ నీ జాయింట్స్ మీద వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ లోడ్ అనేది మరీ ఎక్కువ అవుతుంది. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి వన్ షాట్ టూ బర్డ్స్ లాగా మనం ఇప్పుడు నెక్స్ట్ చేసే మూమెంట్. అంటే బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకరోజు షూట్ లేదనుకోండి, మీరు ఖాళీగా కూర్చుంటారు, రైట్, మీ మౌత్ అంతా డ్రై అయిపోతుంది, రైట్. సో అలాగే ఈ ఓవర్ వెయిట్ వల్ల వాళ్ళ మూమెంట్ తగ్గిపోతుంది. మూమెంట్ తగ్గిపోవడం వల్ల ఆ నీ జాయింట్లో మూమెంట్ లేకపోవడం వల్ల ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ప్రొడక్ట్ అవ్వదు. అలా అవ్వకపోవడం వల్ల అక్కడ నీ పెయిన్ అనేది అగ్రివేట్ అవుతూ ఉంటుంది. సో దానికి ఇప్పుడు ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, నీ జాయింట్లో మూమెంట్ రావాలి, అట్ ద సేమ్ టైం ఆ జాయింట్ డ్యామేజ్ అవ్వకూడదు, దాని మీద లోడ్ పడకూడదు, రైట్. సో ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ చేసే మూమెంట్ ఏదైతుందో అది చేయొచ్చు. సో మీరు ఇటు తిరిగేసి కాళ్ళు స్ట్రైట్గా పెట్టి కూర్చోండి. సో ఫస్ట్ మీరు మీ రైట్ లెగ్ మనం వాడతాము. సో ఫస్ట్ మీ రెండు ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్ చేసి నీ కింద హ్యామ్స్ట్రింగ్ మజిల్ ఉంటుంది, నీ జాయింట్ కింద, రైట్, ఎగ్జాక్ట్, ఫైన్. లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి మామూలుగా మనం సైకిల్ రైడ్ చేస్తాం కదా, అలా ఫార్వర్డ్ బ్యాక్, ఫస్ట్ ఫార్వర్డ్ ఒక 5 రౌండ్స్ చేయండి. రైట్, రైట్, పర్ఫెక్ట్. ఫింగర్స్ ప్రాపర్గా ఇంటర్లాక్, రైట్, రైట్, పర్ఫెక్ట్, రైట్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నీ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది, ప్లస్ ఆ థై వెళ్ళి అక్కడ లోపల అబ్డమిన్ మజిల్స్ టచ్ అవుతుంది, దాని మీద కొంచెం ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. సో వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా, రైట్. ఇప్పుడు అది రివర్స్ చేయండి. రైట్, పర్ఫెక్ట్. ఇది ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది, రైట్. అండ్ నీ జాయింట్ మీద కూడా ఎఫెక్టివ్ ఉంటుంది, అలాగే అబ్డమిన్ మీద కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా వ్యూయర్స్, రైట్. ఇప్పుడు రైట్ లెగ్ రిలాక్స్ చేసి లెఫ్ట్ లెగ్తో చేయండి. ఒక 5 చేయండి సరిపోతుంది. 5 ఫార్వర్డ్, 5 బ్యాక్వర్డ్, ఓకే, రైట్. సరే కదా, నీ జాయింట్ మీద మంచి థైస్ పైన కూడా మంచి ఎఫెక్ట్ వస్తుంది. యా. సో అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వెయిట్ అక్యుములేట్ అయినప్పుడు, బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అయినప్పుడు టమీలో కానీ, బటెక్స్లో కానీ, థైస్లో కానీ అక్యుములేట్ అయిపోతుంది. సో ఇక్కడ వన్ షాట్ 3 బర్డ్స్ అని చెప్పుకోవచ్చు, రైట్. నీ జాయింట్ మీద ఇంపాక్ట్ వస్తుంది, రైట్. ఇంకోటి హ్యామ్స్ట్రింగ్ మజిల్ మీద కూడా ఇంపాక్ట్ వస్తుంది, థైస్ అండ్ బెల్లీ ఫ్యాట్. సో హ్యాపీగా ఎవరైనా చేసేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఉంటే కనుక ఇది హ్యాపీగా మీరు ప్రాక్టీస్ చేసి మీ నీ పెయిన్ నుంచి మీరు రిలీఫ్ పొందొచ్చు. ఒకవేళ కనుక ఇంకొంచెం అగ్రివేట్ అయి ఉంటే కనుక మీరు ఒక గైడెన్స్లో, అంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో ప్రాక్టీస్ చేయడం మంచిది. సో నీ పెయిన్ స్టార్టింగ్లోనే మీరు దాన్ని క్యూర్ చేసుకోవడం మంచిది. మళ్ళీ ఇంకా సివియర్ అయిపోతే అసలు మీకు కాలు తీసి కాలేయడం కూడా చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. వ్యూయర్స్ అందరూ కూడా ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఒక 1 మంత్లో మీరు ఖచ్చితంగా మీ నీ పెయిన్ నుంచి రిలీఫ్ పొందుతారు. సో ఫస్ట్ 2 ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి మీ నీ జాయింట్ కింద, అంటే హ్యామ్స్ట్రింగ్ మజిల్ మీద పెట్టండి. సో ఫస్ట్ మనం రివర్స్ చేద్దాం, ఓకే, రైట్. ఒక 5 రౌండ్స్ చేసి చూద్దాం మన వ్యూవర్స్కి. ఓకే సార్, రైట్. సో మీరు స్టార్టింగ్లో ఉంటే కనుక ఫస్ట్ ఒక డైరెక్షన్లో చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వండి, కంటిన్యూషన్ ఆపేసేయండి. ఓకే. ఇప్పుడు మనం రివర్స్ చేసాం, రైట్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్తో రివర్స్ చేసాం, దీనికి కాసేపు రెస్ట్ ఇద్దాం, రైట్. అదర్ లెగ్ తీసుకుందాం, దీన్ని రివర్స్ చేద్దాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఫార్వర్డ్ చేద్దాం, ఓకే, రైట్.
ఇప్పుడు ఫస్ట్ చేసిన లెగ్ ఉంది కదా, ఆ లెగ్ని ఫార్వర్డ్ చేద్దాం. ఓకే. సైక్లింగ్ చేస్తున్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో దీని ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది బాడీ పైన? అదే మీకు చెప్పాను కదా, అంటే ఫస్ట్ నీ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది, నీ జాయింట్లో మూమెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే. బట్ ద సేమ్ టైం నీ జాయింట్ మీద మీకు వెయిట్ పడట్లేదు. జాయింట్లో మూమెంట్ వస్తుంది, మూమెంట్ వస్తుంది కానీ వెయిట్ పడట్లేదు. వెయిట్ అనేది చాలా మందికి తెలియక, అంటే చాలా మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అందరు కూడా చెప్తుంటారు ఏంటంటే, సార్ నేను వాకింగ్ చేస్తున్నాను అంటే అని చెప్పి ఫస్ట్ మీకు నీ పెయిన్ ఉంటే వాకింగ్ చేయకండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు బాగా హ్యాపీగా ఉంటుంది, బట్ డౌన్ ద లైన్ అంటే మీరు ఆ ఓవర్ వెయిట్తో ఆ పెయిన్తో మీరు ఒక 10 years కనుక వాక్ చేశారనుకోండి, మీ నీ జాయింట్ అసలు ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో అలా అంటే ఆ డ్యామేజెస్ని మనం దృష్టిలో పెట్టుకొని చాలా ఎఫెక్టివ్గా, అంటే మనకు కావాల్సిన టార్గెట్ ఏంటి, నీ పెయిన్ రిలీఫ్ చేసుకోవడం, బట్ ద సేమ్ టైం నీ జాయింట్ని డ్యామేజ్ చేసుకున్నాడు, దాని మీద లోడ్ పడకుండా వెయిట్ పడకుండా అందులో మూమెంట్స్ క్రియేట్ చేస్తున్నా. సో హ్యాపీగా మీరు ఒకవేళ బెడ్ మీద నుంచి దిగలేరు, కింద కూర్చోలేరు అనుకోండి, అసలు వరీ కావాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా బెడ్ మీద బెడ్ పైన కూడా చేసేసుకోవచ్చు. ఓకే. సో దీంతో పాటు ఏమన్నా కొంచెం ఫుడ్ ఇంటేక్ ఏ విధంగా మార్చుకుంటే మంచిది అంటారు? యా, బెస్ట్ అంటే అసలు సన్సెట్ కంటే బిఫోర్ ఈవినింగ్ ఫుడ్ కంప్లీట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్, రైట్? అంటే మీరు పడుకోవడానికి కనీసం ఒక 3 hours బిఫోర్ తినేసేయాలి, రైట్? అలాగే సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గించాలి. ఓకే. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ప్రిజర్వ్డ్ ఫుడ్ ఎక్కువ తింటుంటాం. ఆ ప్రిజర్వ్డ్ ఫుడ్ తినడంలో ఆ ఫుడ్ ప్రిజర్వ్ అవ్వడానికి సాల్ట్ కంటెంట్ అనేది పెంచుతూ ఉంటారు. సో వీలైనంత వరకు అంటే మీరు తీసుకునే 3 meal కనుక తీసుకుంటే దాంట్లో మ్యాక్సిమంగా 2 meal రా తీసుకోండి, అసలు అన్కుక్డ్. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆయిల్ అవాయిడ్ చేస్తారు, సాల్ట్ అవాయిడ్ చేస్తారు. అలా చెప్పామని చెప్పి మళ్ళీ జామకాయ తిని జామకాయకి మళ్ళీ ఉప్పు రాసి కారం రాసి మళ్ళీ పెంట చేయకుండా రా అంటే కంప్లీట్ రా, అసలు దాంట్లో ఏమీ వాడకూడదు. ఇంకా ఆయిల్, రైట్, హీట్, సాల్ట్ ఏమీ వాడకుండా ఫ్రెష్గా అలాగే తినేసేయండి. సో 2 meal రా తినేసేయండి. ఒక మీల్ కుక్ తిన్నట్టయితే మీకు ఇంటేక్, ఫ్యాట్ ఇంటేక్ అనేది తగ్గుతుంది, కార్బ్స్ ఇంటేక్ అనేది తగ్గుతుంది, సేమ్ టైం సాల్ట్ ఇంటేక్ కూడా తగ్గుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూసారు కదా, మీకు కూడా నీ పెయిన్ అండ్ అలానే బెల్లీ ఫ్యాట్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ యొక్క ఆసనం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. నమస్తే. నమస్తే.